హాయ్ వ్యూవర్స్. మార్నింగ్ ఈ న్యూస్ చూసిన కాడి నుంచి తెలిసిన వాళ్ళు అడుగుతున్నా, లాయర్ని ఫోన్ చేసి అడుగున్నా, అండ్ కొంతమంది పెద్దలను కూడా అడుగున్నా. ఏంటి ఎందుకు సింపుల్గా చెప్తా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అండి. ఎవరైనా కాపు కులంలో పుట్టినటువంటి వ్యక్తి. కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి. 2014 నుంచి 2019 వరకు కాపులకి చంద్రబాబు నాయుడు వీలైనంత వరకు తన బెస్ట్ చేయగలిగిన, నువ్వు మా కాపుల్ని మోసం చేసావంటూ నానా హడావుడి చేసి ఏకంగా తునిలో రైలు కాలబెట్టిన విషయానికి సంబంధించి స్టిల్ పాపం కేసులు భరిస్తూ కొంతమంది ఉన్నారంటే కారణం ఇదే మనిషి. ఈయన 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అన్నీ వదిలేసేసి ఇక నాకేం సంబంధం లేదు, మీరే చూసుకోండి అని చెప్పేసి కాపులను వదిలేశాడు. ఇక మొన్న 2024 ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలు అనుకోవచ్చు. ఏంది, నేను అసలు వైసీపీలుగా బోనయ్యా, ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తాను ఏంటంటే త్వరలో చెప్తా అన్నాడు. ఇది ఇంత కాన్ఫిడెంట్ ఇప్పుడు ఏంటర్ బాబు మనిషి అనుకున్నారు. ఆ మూమెంట్లో అంతా అనుకున్నది ఏంటి, హరిరామజోగ ఏమో లెటర్ల మీద లెటర్ రాసి హడావుడి చేస్తూ ఉన్నాడు, కాపులకి ఆ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ ప్రయారిటీ ఇవ్వాలి, అదని ఇదేం జనసేనకు సంబంధించి. దాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చిన హరిరామజోగ ఆగట్లో ఎవరో లెటర్లు మొత్తం రాపిచ్చి హరిరామజోగ చేత సైన్ చేసి బయటకు వదులుతున్నారని చెప్పేసి అర్థమైంది. మొత్తానికి అది ఒక పెద్ద గూడు పోటాన్ని నడుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అర్థమైంది, చంద్రబాబుకి అర్థమైంది. ఇటువంటి మూమెంట్లో ముద్రగడ పద్మనాభం ఏమన్నా స్ట్రాంగ్గా వైసీపీని అపోజ్ చేస్తూ నేను ఏ పార్టీలకు వెళ్తాను త్వరలోనే చెప్తాను అంటున్నాడంటే, ఇక్కడ కూడా ఏదో పెద్ద స్కెచ్ వేశారని చెప్పేసి ఏ పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళి ముద్రగడ పద్మనాభంని కలిసి ఆయన ఇంట్లో మాట్లాడి ఇంకా బహిరంగ జనసేనలో ముద్రగడ గారు జాయిన్ అవుతారని చెప్పడమో, లేదంటే ఇప్పుడు నేను జనసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ముద్రగడ చెప్తారని అంత ఎదురు చూశారు. బట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నది అర్థమై ముందుగానే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆపించారు. ఇదే విషయాన్ని ముద్రగడ చెప్పాడు. నువ్వు నా ఇంటికి రావాలంటే చంద్రబాబు పర్మిషన్ కావాలి, బట్ నాకు అలా అవసరం లేదు. నేను ఈరోజు చెప్తున్నా విను, నేను వైసీపీలో జాయిన్ అవుతున్నా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయడమే నా యొక్క కర్తవ్యం. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా నువ్వు, నిన్ను ఓడిస్తా. అసలు నువ్వు ఎక్కడ వాడివి, నువ్వు లోకల్ వాడివా? కాదే, వంగ గీత లోకల్. సో ఆవిడ గెలిపిస్తా, నిన్ను ఓడిస్తా. నిన్ను ఒకవేళ ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నాడు. దెన్ వాళ్ళ కూతురు వచ్చారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు మా నాన్న, కాపు కులంలో పుట్టి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానంటాడు ఏంటి? ఈరోజు కాపు కులస్తున్నందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఈ మనిషి వచ్చి అట్ట మాట్లాడతాడు ఏంటి? నేను మా నాన్నని సపోర్ట్ చేయట్లేదు, నేను జనసేనగా సపోర్టు అన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు, అమ్మా రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు బంధుత్వాలు వేరు. రేపు ఎన్నికలు అయిన తర్వాత మీ నాన్నని కలుద్దాం, దెన్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని నేను జనసేన పార్టీలో చేర్చుకుంటానమ్మా అన్నాడు. మరలా ముద్రగడ పద్మనాభం మరలా నువ్వెవడు అసలు నా మీద సింపతి చూపటానికి, ఇంకా నువ్వు పార్టీని తాకట్టు పెట్టావని, నువ్వు వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏ చెప్తే చేస్తున్నావని, తక్కువ సీట్లు ఒప్పుకున్నావని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ అసలు ఆయన ఫ్రస్ట్రేషన్ ఎలా అంటే రోజు రోజుకి, అరే ఆయన చనిపోతాడు ఏంట్రా బాబు, ఆత్మహత్య చేసుకుంటాడు ఏంట్రా బాబు, అసలు ఏంటి ఆ మనిషి, ఆ ఎమోషన్ ఏంటి, ఇదేంటి, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చేస్తాడు ఆయనకు తెలుస్తుందా, ఎందుకు ఇలా మారిపోయాడు ఏంటి అని చెప్పి అంతా కూడా జాలి చూపించారు. ఎందుకంటే వైసీపీ ట్రాప్లో ఉంటే అలాగే ఉంది. దెన్ ఎన్నికలు అయ్యాయి, కౌంటింగ్ అయింది. మరుక్షణం పవన్ కళ్యాణ్ వచ్చిన భారీ మెజారిటీ చూసిన తర్వాత పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం అంటూ గట్టిగా ఫ్లెక్సీలు అవి గట్టిగా గెలిచాయి. ఈయనుండేది ఎక్కడ, కిర్లంపూడి. సో వేదిక ఎక్కడ, కిర్లంపూడి. వచ్చేవాళ్ళు మీ ఉప్మాలు టిఫిన్లు మీరే తెచ్చుకోవాలి, ఇక్కడ మేమేం పెట్టమన్నట్టు ఇక ఎట్టకారాలు రకరకాలు. దెన్ ఇంకా ఆయన ముద్రగడ పద్మనాభం చెప్పాడు ఏమని, ఇదిగో నేను మాట కట్టుబడి ఉంటా,
పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానన్నా. ఎస్, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దానికి గాను గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి నేను అప్లై చేసిన మొత్తం అప్లై చేశాను. త్వరలో గెజిట్ వెలువడిద్ది, పేరు మార్చుకునేదే అన్నాడు. ఈరోజు ఆ గెజిట్ మొత్తం వైరల్ అవుతూ ఉంది. అఫీషియల్గా ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తిని ఇక ముద్రగడ పద్మనాభరెడ్డిగా పిలవమని చెప్పేసి అందులో ఉంది. ఇప్పుడు ఈయనని పద్మనాభరెడ్డి అని పిలవకపోతే ఫైన్ వేస్తారా, పద్మనాభరెడ్డి అని పిలవకపోతే జైలు శిక్ష వేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే అదే ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జగన్ అని పిలుస్తారు, జగన్మోహన్ అని పిలుస్తారు. దానిలో తప్పే ఉంది, ఇబ్బంది ఏం లేదు కదా. పేరు తప్పు పలికితే అనుకోవాలి. అంటే ఇప్పుడు పద్మనాభరెడ్డి ఉంది, పద్మనాభరెడ్డిని పెట్టుకొని రామకృష్ణారెడ్డి అంటే అప్పుడు ఇబ్బంది. అది కూడా భూతేం కాదుగా, పేరు మర్చిపోయాను అంతే, అసభ్యంగా పిలవట్లేదుగా అంతే. సో పద్మనాభరెడ్డిని పద్మనాభం అన్నంత మాత్రాన ఇబ్బంది ఏమీ లే. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈయన ఇప్పుడు కాపు కులస్తుడా రెడ్డి కులస్తుడా? స్టార్టింగ్ కొంతమంది పండితులు కూడా అడుగున్నానని ఇదే. జన్మతః నువ్వు ఏ కులంలో అయితే పుడతావో ఆ కులస్తుడిగా ఉంటావు. బట్ వృత్తిరీత్యా నువ్వు ఏ పని అయితే చేస్తావో నేను ఆ రకంగా చెప్పొచ్చు అంటారు. మన పురాణ ఇతిహాసాలు కూడా తిరిగేసినా కానీ అందులో కూడా ఏం చెప్తారండి, పుట్టుకతో బ్రాహ్మణుడు ఎవరు కూడా వేదాంగాలను పఠించడం సత్ప్రవర్తనతో మాత్రమే బ్రాహ్మణుడు అనిపించుకోగలుగుతాడు. అలా ఒక క్షత్రుడు అవ్వచ్చు, ఒక వైశ్యుడు అవ్వచ్చు, ఒక శూద్రుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మన పురాణ ఇతిహాసాల మొత్తం తిరగసిన అదే చెప్తుంది చూడండి. వాల్మీకి మహర్షి అండి, బోయవాడు, రామాయణాన్ని రచించున్నారు మహానుభావులు. ఎవరు మరి ఆయన? బ్రాహ్మణుల కన్నా గొప్పవాడు. ఇలా మొత్తం తిరిగేస్తుంటే చాలా మంది ఉంటారు. అలా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వచ్చేసి పుట్టిన కాపుకులంలో పుట్టున్నాడు. పేరు రెడ్డిని పెట్టుకున్నది మాత్రమే రెడ్డి అవుతాడు కాలేడు. మరి రెడ్డి చేసే పని చేస్తే అవుతాడంటే రెడ్డి కూడా శూద్రుడి కిందే వస్తారు. కాపు శూద్రుడి కిందే, కమ్మ శూద్రుడి కిందే, ఒక వడ్డెర శూద్రుడి కిందే, ఒక యాదవ శూద్రుడి కిందే. వీళ్ళంతా కూడా ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క వృత్తులు బేసిస్కొని వీళ్ళు కులాల వారీగా విడిపోయినారు తప్ప వేరేది కాదు. రెడ్డి వ్యవసాయం చేస్తాడు, కాపు వ్యవసాయం చేస్తాడు. రెడ్డి వ్యాపారం చేస్తాడు, కాపు వ్యాపారం చేస్తాడు. రెడ్డి రాజకీయంలో ఉన్నాడు, కాపు రాజకీయంలో ఉన్నాడు. దెన్ సో పూర్వకాలంలో అంటే ఇదిగో చేసే పనిని బట్టి నీ వృత్తి అయ్యా, నువ్వు ఎలా పుడితే అంటే అనవచ్చు. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఎలాగైతే పుట్టావో, ఏ కులంలో అయితే పుట్టావో ఇంకా అదే కులం నీది. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి ఉన్నాడండి, రఘురామ్ రెడ్డి సమ్ పర్సన్ వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా చేస్తున్నాడు, అనంతపురం ఆయన. ఐ థింక్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టుగా ఉన్నాడు. మన కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ఉన్నాడే, ఇతను బాబాయ్ అవుతాడు. ప్రశాంత్ నీలికి బాబాయ్ అవుతాడు. ఈయన యాదవ్ సామాజిక వర్గం. దెన్ అలా రెడ్డిగా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు, నాయుడు కాదు కమ్మ. చంద్రబాబు నాయుడు, నాయుడు కాదు కమ్మ. వెంకయ్య నాయుడు, నాయుడు కాదు కమ్మ. సో ఇలా ఆ పేర్లు అన్నవి ఏవైతున్నాయో ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు అనుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ పేరుని నేను జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తానని చెప్పేసి మీరు అంతా అనుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇదిగో వైసీపీలో చేరని అనుకుంటున్నారు కదా. మీరు ఎలాగైనా అనుకోండి, నేను పవన్ ఓడిపోతే నేను పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అన్నాడు. దాని అనపర్తి బాగా రెడ్లు ఫేమస్ తూర్పుగోదావరి జిల్లాలో. వాళ్ళు ఒకటే అన్నారు. అందులో ఒక ఆయన వచ్చి కర్రి వెంకటరామిరెడ్డి సమ్మెవరు. ఈయనెవరయ్యా అసలు? ఈయన మా రెడ్డిలోకి ఎలా వస్తాడు అసలు? మా రెడ్డి ఎందుకు అవుతాడు? కాపు కులస్తులు కూడా ఆయన మోసం చేశాడు, అన్యాయం చేశాడు. సొంత కులాన్నే మోసం చేసినాడు, అన్యాయం చేసినాడు, సొంత కులాన్నే తప్పు చేసి మాట్లాడినాడు. ఈరోజు రెడ్డిగా పేరు మార్చుకుంటాడంటే అసలు మీరెవరు ఒప్పుకుంటానికి? ఎవరైనా ఒప్పుకున్నారు అట్లా? ఎవరైనా స్వాగతిస్తున్నారు అట్లా అని ఆయన గట్టిగా వేసుకున్నాడు. దెన్ 2 కులాలకు కూడా ఇతను దూరం అయినట్టారా బాబు అనుకున్నారు. అసలు 2 కులాలు ఏంటి? కాపు కులంలో పుట్టాడు, కాపు కులస్తుడే. రెడ్డి అని పేరు మార్చుకున్నది మాత్రం రెడ్డి కాడు కదా. సో రెడ్లకు సంబంధం లేదు. సో కాపు కులస్తులకి. దెన్ కాపు కులస్తులు ఇప్పుడు ఈయన కాపుగా చూస్తారా లేదా? అండ్ కాపు కులాన్ని ఓ రకంగా ఇప్పుడు తక్కువ చేసినట్టా కాదా? దీని చుట్టూ ఇప్పుడు ఏపీలో రాజకీయం నడుస్తూ ఉంది. అసలు ఆయన మేము ఎప్పుడో వదిలేసాం, అసలు పట్టించుకోలేదు, వయసు పెరిగింది, బుర్రలో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు తిరుగుతా ఉన్నాయి, సంబంధం లేదే మాకు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది లేదు మేము మీకు అండగా ఉంటామయ్యా, నువ్వు మా కాపు కులస్తులు అందరూ కూడా ఒక రకంగా మార్గదర్శనం అని చెప్పేసి మొన్న మధ్య రోజులు కలిసి ఉన్నారు. వీటన్నింటిని బేస్ చేసుకొని మనం చెప్పగలని ఉంటే మొత్తం చెప్పేసా. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఏంటి అంటే, ఈయన రెడ్డి రిజర్వేషన్ కోసం పోరాడతాడా లేదా కాపు రిజర్వేషన్ కోసం పోరాడతాడా? ఇవన్నీ నాకు ఎందుకు రయ్యా, పేరు మార్చుకున్నాను, ఇంక ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి అనుకుంటాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.